ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. కల్కి సినిమాకి సంబంధించిన సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రభాస్ లుక్స్ ట్రైలర్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమా ట్రైలర్లో ఈ విషయాల్ని మీరు గమనించారా? నాగస్విన్ కథ చెప్పడం మాత్రమే కాకుండా ఆడియన్స్ కి చాలానే చిక్కుముడులు వదిలిపెట్టాడు. వాటిని విప్పితే అసలు కథ అర్థమైపోయినట్లే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో లైటర్ వేలో ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పాడు నాగస్విన్. అంటే కథాపరంగా ఎవరు ముఖ్యం, ఎవరు హీరో, ఎవరు విలన్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. కల్కి సినిమాలో భైరవ పాత్ర చాలా లైటర్ వేలో ఉంటుంది. ప్రపంచంలో గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేది అతని ఆశయం. అందుకోసం బౌంటీ హంటర్గా మారి తనకు వచ్చిన కాంట్రాక్టులను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే అతనికి వచ్చిన ఒక డీల్ భైరవ్ జీవితాన్ని మార్చివేస్తుంది. అసలు యుద్ధంలోకి అప్పుడే అడుగు పెడతాడు భైరవ. ఈ సినిమాలో అసలు పాత్రలు నలుగురివి ఉన్నాయి. 1 అశ్వత్థామ, 2 దీపిక పదుకునే, 3 కమల్ హాసన్, 4 కల్కి. అశ్వత్థామ పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడటం, దీపిక పదుకునే తన బిడ్డకు జన్మనివ్వడం, కమల్ హాసన్ మాత్రం ఆ బిడ్డని తాను పొందాలి అనుకుంటూ ఉంటాడు. అలాగే కమల్ హాసన్ కూడా సామాన్యుడిలా కనిపించడం లేదు. అశ్వత్థామ తరహాలోనే పురాణాల్లోని ఒక పాత్ర అయ్యే అవకాశం ఉంది. అలాగే కల్కికి ఉండే శక్తుల వల్ల అతను మంచి వాళ్ళ చేతుల్లో పడితే లోక కళ్యాణం జరుగుతుంది. అదే చెడ్డ వాళ్ళకు చిక్కితే విశ్వ వినాశనం జరుగుతుంది. అలాంటి మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. తనకు వచ్చే యూనిట్స్ కోసం దీపిక పదుకునేని పట్టించాలని ఫిక్స్ అవుతాడు. అయితే భైరవ్కు ఎదురుగా అశ్వత్థామ ఉంటాడు. పురాణాల ప్రకారం అశ్వత్థామ ఎన్నో శక్తులు కలిగిన వ్యక్తి. మనకు సినిమా ట్రైలర్ కూడా అదే చూపించారు. అలాగే భైరవ్కి టెక్నాలజీ మీద మంచి పట్టుంటుంది. కాబట్టి ఈ సినిమాలో దైవం వర్సెస్ టెక్నాలజీ యుద్ధం కూడా చూసే ఛాన్స్ ఉంది. అశ్వత్థామ టీజర్ కల్కి ట్రైలర్ చూపించిన ఒక చిన్న కుర్రాడు ఖచ్చితంగా కల్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కల్కిని రక్షించే బాధ్యత అశ్వత్థామ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ బాధ్యత భైరవ చేతిలో పడే అవకాశం లేకపోలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ఆ తర్వాత అంతా తెలిసిన తర్వాత అతను ఖచ్చితంగా కల్కిని కాపాడేందుకు ఒప్పుకుంటాడు. ఇప్పటికే భైరవ పిల్లలతో ఎంత బాగా ఉంటాడు అనే విషయాన్ని అప్డేట్స్ రూపంలో చూపించారు. అంటే అశ్వత్థామ తర్వాత కల్కి బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ పార్ట్లో కథ దాదాపుగా ఇంతవరకే ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా భైరవ, కల్కి, అశ్వత్థామ, పద్మ పాత్రను హైలైట్ చేశారు. ఆ తర్వాత కల్కిని చెడ్డవారి నుంచి ప్రొడక్ట్ చేస్తూ అసలు యుద్ధంలోకి ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడతోనే కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ ముగిసే అవకాశం ఉంది. ఇక సెకండ్ పార్ట్ లో అసలు కథ చూపిస్తారు అనే అభిప్రాయం కలుగుతుంది. మొత్తానికి ఈ సినిమాతో హాలీవుడ్ ని షేక్ చేస్తారు అనే విషయాన్ని గట్టిగానే అర్థమవుతుంది మనందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.